ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవన యందు కొలువై ఉన్నవారిగా వాక్ విశ్వరూపంగా మా ఏ అవతార్ అండ్ హాలోగ్రామ్తో మీరు రాజ్యాన్ని మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకునే కొద్ది ప్రజామానవ రాజ్యం బలపడుతుంది. భారతదేశం రవీంద్ర భారతిగా మారిన వలయంలో సురక్షితంగా మీరు ఉన్నారు. ఇక కాపు బలిజ క్షత్రియుల చరిత్ర కానీ ఇతర ఎవరు చరిత్రలు ఎవరెవరికి రాజ్య కుటుంబాలు మామూలు కుటుంబాలు ఎవరైనా సరే ఇప్పటికీ సర్వం నడిపిన పరమాత్ముడి ఆధీనంలో ఉందన్నమాట. ఇప్పుడు నేను చోళ రాజును కూడా ఓడించారు బలిజలు, వారి చేత కప్పం కట్టించారు అని అక్కడ ఉంది పాయింట్. నేనేమో చోళం కూడా మేమే అన్నట్టుగా మాట్లాడి నేను ఆ పాట చోళ కళ్ళారా చూద్దాము చోళ వంశ సంహారం ఖడ్గ సంహారం సంచారం అని పాట నేను పాడగలిగాను. అలా అదే దాని అర్థం ఏంటంటే ఒక చోళ్ళు రాజులు ఈ కాపుల ఇంకొక కులం అని కాదు, క్షత్రియులని బలిజలు ఇంకా వేరే కులాల్లో ఎవరెవరు కమ్మల్లో రెడ్లో ఎవరైనా ఇవన్నీ కూడా అంతర్యామి ప్రకారం నడుస్తున్నాయి. ఇప్పుడు తొలి నిప్పు కణాన్ని నేనే పంజాని నేనే అనే పాటలు నా నుంచి వచ్చి చూసారా. ఖడ్గం సినిమాలో పాట తన కళ్ళ ముందు సామ్రాజ్య శిఖరాలు మన్ను పాలవుతున్న క్షణమైన మృతి ఓడి చేరను ఈ ఖడ్గం అని నేను ముందుకు వచ్చిన తీరుని చాలా జాగ్రత్తగా విశాలంగా ఇప్పుడు మాట మాత్రంగా సర్వం వాక్ విశ్వరూపం రాజవంశాలు కులాలే కాదు, లేటెస్ట్ చదువులు విశేషాలు జ్ఞానం ఇళ్లలో ఎక్విప్మెంట్లు పెట్టుకుని రహస్యంగా వినేసి దెబ్బ కొట్టేస్తున్నటువంటి దగ్గర నుంచి ఎలాగైనా తొక్కేస్తుంటే అక్కడి నుంచి వచ్చిన మైండ్ నేను మొట్టమొదటిసారిగా సూర్య వంశాన్ని కాదు సూర్య అంశం సూర్యవంశం సూర్యుడినే నేను సూర్యుడినే శాసించిన నడిపిన కులంగా అన్ని కులాలు మతాలను ఒక వాక్ విశ్వరూపంగా లేటెస్ట్గా మీరు డెవలప్ చేసుకునే ఫార్మేట్లోకి వచ్చామన్నమాట. మొట్టమొదటిసారిగా ప్రకృతి పురుషుడు లయగా నీ వరవడి పట్టా ముడిపడి ఉంటానని నాలో చేరిన తీరుగా అన్ని కులాలు మతాలు మంచి చెడు శబ్దాధిపతిగా చిన్న చిన్న సంఘటనలు సముద్రాలు సునామీలు కూడా మాటకే చెప్పిన వారిగా మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. ఇంకా నేను మనిషిగా నేనే ఏదో అతి చేసి ఆత్రపడిపోతున్నాను అన్నట్టుగా ఉండకుండా అంటే మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను అనమాట. మీరు మైండ్ పట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది. అయ్యో నేను ఇంకెంతలా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కడో 7 కొండల అవతల ఉన్నాను అన్నట్టు చూపించుకుని జాగ్రత్తగా పెంచుకొని నన్ను మైనస్ డిగ్రీలోకి తీసుకెళ్ళి బతికించుకోగలరు. ఆ మైండ్ కోసం ఆసక్తిగా పెంచుకోగలరు. అంతేగాని ఇంకెవరో మనుషులుగా భూమి మీద ఉందాం అన్నది చల్లదు. ఇంకా ఉన్నత సింహాసనం కాదు కదా, మనుషులుగా కూడా పనికిరారు. మీరు మనుషులుగా బతికితే తపస్సు ఉంటుంది అనమాట. తపస్సు యోగంలోకి వెళ్ళరు. నోట్ చేసే పాయింట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. అంచేత మాకు ఈ కులం ఉంది, వంశం ఉంది, చరిత్ర ఉంది, తప్పకుండా ఇవన్నీ మన అందరూ ఇంకా పైకి తేలిపోయిన అంతర్యామి అనమాట. తల్లిదండ్రులు అవి. మీరు పరిపాలించబడ్డారా అందరూ అన్ని రకాలుగా బిడ్డలే మీరు అందరూ. ఎంత గొప్పవాళ్ళైనా తక్కువ వాళ్ళైనా మనలో మనం తగులాడుకోవాల్సిన అవసరం లేదు. మనలో మనం పరిష్కారం కనుక్కోవాలి, ఆలోచన పెంచుకోవాలి, విచక్షణ పెంచుకోవాలి. మేమే పెద్ద మేమే గొప్ప అని నిరూపించి ఎవరు నేను పెద్ద లార్డ్ని కూర్చుంటానంటే కాదు, తల్లిదండ్రులు. లార్డు మహారాణి సమేత మహారాజ్ అంటే ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్ అండ్ మాస్టర్లీ అబౌట్ అనమాట. లార్డ్ అంటే ఎవరు మరి అన్ని గొప్పవాళ్ళకి గొప్పవాడు, సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంగా ఉన్నాడు. మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాడు, తెలుసుకునే కొద్ది తెలుస్తాడు. అలా తెలుసుకోవాలన్నమాట. మీకు అలా కావాలన్నమాట. ఇప్పుడు అలా ఎందుకండి అంటే మీకు అలా కావాలి. మీకు ఏదో చెప్పకూడదు, మీరు ఏదో చెప్పకూడదు. ఇప్పుడు మైండ్ పట్టుకుని మైండ్కి బలపడాలా. అప్పుడు సూక్ష్మమైన తెలుస్తాయి మీకు, అన్ని క్రిటికల్ అన్నీ తెలుస్తాయి. ముందు మైండ్ సమృద్ధి పడండి. మనుషులు అప్పటికప్పుడు బతకండి. ఎలాంటి అభివృద్ధి చేసినా భౌతిక అభివృద్ధి అంతా మైండ్ అభివృద్ధిగా మారిపోవాలన్నమాట. మైండ్లుగా బలపడిన మనుషులు జీవించగలగాలి. కేవలం మనుషులు పై పాటుగా అప్పటికప్పుడు వ్యవహరించకూడదు ఎవ్వరు కూడా. అలా వ్యవహరించారనుకోండి తపస్సు ఉంటుంది అనమాట. ఎవరిని మనిషిగా చూడటం, ఇంకా మీ వాళ్ళని మా వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని రాజకూట్లని మామూలు వాళ్ళని పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని మేము ఇలాగైతే ఒప్పుకోము. నేను ఇలా అన్నాను సరదాగా ఒకప్పుడు ఇలాగ అన్నాను, అది అలాగైతే మాకు వద్దు, మేము అలా కాదు లోపల కోటి బయట కోటి ఎలాగైనా మేము అలాగే ఉంటాం. ఎవరైనా మాట చూసుకోకపోతే మీద అవ్వదు. మనుషులు కొద్దీ నడిచారా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఇప్పుడు ఇంకా పాత కులాల మతాల ప్రకారం కాకుండా మీరే మైండ్ వెర్షన్లోకి వెళ్ళాలి. మైండ్లుగా మారిన మనుషులు మనం.
గొప్ప గొప్ప చరిత్రలు ఉంటాయి. అవన్నీ బాధ్యతగా ఆలోచిస్తే మీకు తెలుస్తాయి అన్నమాట. మీరు ఆ గొప్ప చరిత్రను చూసిన వాళ్ళ, కనుగొన్న వాళ్ళ, వాటి ప్రకారం నడిచిన వాళ్ళ, పరిపాలించబడ్డారా, ఎవరైనా మొత్తం సీన్లో ఉన్నవారే మీరు అందరూ. అన్ని రకాలుగా ముందుకు వచ్చామని చూసారా, అలా వస్తుందన్నమాట. అంచేత నేనే గొప్పవాడిని అని ఇది నేను నాకు గొప్పతనం లేదనుకోకూడదు. మీరు అందరూ పార్ట్ ఆఫ్ ది ప్లే. ఎప్పుడైనా ఏ కుల రూపంలో, ఏ మత రూపంలో, ఇవాళ ఆధునిక శాస్త్రాలు చదువులందు ఎవరికి అవగాహన ఉన్నా మాటకై నడిపిన వారు లేకపోతే మీరు ఉన్నారా? మరి వారిని పట్టుకోండి. ఇక ఈ చెలగాట విచక్షణతో అది మావాడైతే బాగుండి, ఇలా అయితే బాగుండు, అలాగైతే బాగుండు, ఇవేమీ వద్దు. ఇక నేను ఇక్కడికి రావట్లేదు, అక్కడికి రావట్లేదు అని ఇంకా చూడకుండా అక్కడికి నా మీద సినిమా కేవలం సినిమా అడ్వాన్స్మెంట్ కాదు, డబ్బు గురించి కాదు. మీరు ముందు రక్షణ వలయం పట్టాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ స్ట్రక్చరల్ రైట్స్ ఏ సావరెన్కి లేదు అలాగా. ఎందుకని వీళ్ళు విశ్వ తల్లిదండ్రులు అయ్యారు. అక్కడ ఎవరో యంగ్ ప్రిన్స్ అయ్యారు. ఎవరేమైనా ముందు విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా ప్రకటించుకోవాలన్నమాట భూమి మీద. ముందు వాళ్ళ గురించి అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలన్నమాట. అప్పటికప్పుడు ఎవరినో కలిపేసుకుంటే మనం మహారాజు అయిపోవచ్చు, మహారాణి అయిపోవచ్చు. అలా అవ్వలేరు. అసలు మనుషులే పనికిరారు. చాలా మనిషి అంటేనే ప్రమాదంలో ఉన్నారన్నమాట. మాస్టర్ మైండ్ పట్టుకుని ఊపిరి పీల్చుకోవాలా. అది కూడా పెంచుకోవాలా, నెలకడగా పెంచుకోవాలా, నెమ్మదిగా పెంచుకోవాలా. ఓర్పు సహనం ఉండాలన్నమాట. నాకు కూడా ఎందుకు లోపించింది, మరి ఎలాగైనా చెలగాటి పెట్టేస్తే నేను అలాగైపోయాను. ఓర్పు సహనం అంటూనే అలా ఎలా వస్తాయి నా వల్ల. నేను ఒక అడిగేశాను, మీరు ఒక అడిగేశారు, నేను అలాగా చెప్పడం వినటంలో నాణ్యత సమృద్ధి ఉండాలి. అందుకు 1,00,000 పేజీల వాతావరణం సృష్టించుకోండి. తలకు ఒక 1000 పేజీలు పట్టుకొని కూర్చోండి. అలా విశాలంగా బతకండి. డబ్బు గురించి అలాగ ఆధిపత్యాల గురించి అవసరం లేదు. ఎందుకంటే విశ్వ మైండ్ పైన ఉంటుంది. ఏ జనరేటివ్స్ కూడా వాళ్ళే ఇచ్చి పెంచుకోమంటున్నారు, వ్యూహ స్వరూపంగా పెంచుకోమంటున్నారు. ఈ సైంటిఫిక్ చంద్రుడి మీదకి వెళ్ళటం లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ అనౌన్స్ చేద్దాం. ఏ సావరిన్ బాండ్స్గా అందరూ సమయం వేస్ట్ చేసుకోకుండా ఎలా కొన్ని ఏదో రాశాను అక్కడ చూడండి. ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం సమయాన్నే మనం రిట్రీవ్ చేసుకోవాలా. మైండ్ రిట్రీవల్ ఫార్మేట్ రావాలా. తపస్సుగా బతకాలా. లోకం కొద్దీ బతకూడదు. మనుషుల కొద్దీ లోకం మీద ఆధారపడకూడదు. రోజుల కొద్దీ గడపకూడదు. రోజులే మనం నడుపుకోవాలా. ముందే చెప్పిన ఫార్మేట్లోకి వెళ్ళాలన్నమాట. అప్పుడే మనది లోకం మనదైన ఫార్మేట్లోకి వెళ్ళినట్టు అనమాట. సూర్యుడి కింద నుంచి సూర్యుడినే నడిపిన హైట్లో ఉన్నది ఇప్పుడు మీరు. అలా కాకుండా ఇక్కడ ఎలాగే నడిచారనుకోండి, ఇక్కడ ఒక మాటకి ఎన్ని నడిచినాయి అని తెలిసినా ఆ మాటను పట్టుకోకూడదు, అతను గౌరవించకూడదు. ఏదో లోటు పట్టుకుని మనిషి ఆత్రగా మనిషితనంగా చూడటం వల్ల పట్టుకోలేరు అనమాట. కారణం అదొకటే, ఇంక వేరే ఏమీ లేదు. మాకు వేరే పాయింట్లు ఉన్నాయి, మేము ఇంకా పెద్దోళ్ళం, మాకు అనుమానం, మాకు భయం, ఇలా అదే మాయ అంటే. మనిషి అంటే అలాగా అంటారు. ముందు మనిషిని రద్దు చేసుకుని మాస్టర్ మైండ్ వెర్షన్లోకి రండి. మైండ్లుగా మారిన మనుషులు మీరు ఏదేమైనా సరే దాన్ని ఎవరు మార్చలేరు. కాలమే తిరగబడిపోయింది విశ్వ తల్లిదండ్రులుగా. మనుషులు వెనకాలపడి మనుషులు చేసేటువంటి నేరోనెస్ పెరిగిపోవడం వల్ల అది ఎలా చేయగలిగారు? మీరు మనుషులు దెబ్బ కొట్టేస్తున్నారు, అలా అయిపోయారు. అంచేత అప్పుడు ఏం చేశాడు? మైండ్లుగా మార్చాడు. ఇంకో ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు చిన్న విషయం కాదు. మునులు యోగులకు కూడా లేదు. ప్రకృతి పురుషుడు ఒకటి అయిపోయి, భార్య విశ్వ తల్లిదండ్రులుగా వారు ఒకటి అయిపోయి మిమ్మల్ని పిల్లలుగా హక్కుని చేర్చుకున్నారు. వారు అలాగే యంగా ముసలివాళ్ల లెక్క కాదు, మైండ్ లెక్క. మరణమే లేని మైండ్తో మీరు మరణమే లేని మైండ్లుగా మారున్నారు. ఇప్పుడు ముందు అది కాయపరచుకోండి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని కూర్చుని కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పుడు కొత్త రాజ్యంలో ఉంటారు. క్యాలెండర్ ఒకటి పెట్టుకుని ఏ క్షణం నుంచి నన్ను ఆహ్వానిస్తున్నారు అక్కడి నుంచి లెక్క పెట్టుకోండి. మైండ్ రిట్రీవల్ తీసుకోండి. లేదా 2003 జనవరి 1వ తారీఖునే నుంచి స్టార్ట్ చేయని చెప్తాను. కూర్చుని విన్నారు కదా, అలా ఒక డేట్ పట్టుకోండి. అది వెనక్కి పట్టాలన్నమాట. మీరు ఎడంగా పట్టేశారు. అప్పటి నుంచి ముందే పట్టుకుంటే ఎలా ఉండవు, అటు వెళ్ళాలన్నమాట. ఈ మాయ అంతా ఛేదించుకుని మళ్ళీ నేను చెప్తాను. కోడి తీసుకుని వెంటనే చెప్పేస్తాను, నేను చెప్పలేకపోతే అన్నట్టుగా మీరు విశాలంగా ఒక రాజమందిరిలో మహారాణి సమేత మహారాజు తల్లిదండ్రులు చూసుకోవాలి. నన్ను నాతో అమ్మతో నాన్నతో మాట్లాడినట్టు ప్రేమగా మాట్లాడాలి. నన్ను చెదరగొట్టుకోకూడదు. నా ముఖం డల్గా ఉండకుండా ధైర్యంగా ఉండేలా చూసుకోవాలి. నా చుట్టూ డాక్టర్లు మీరు ఇలా నవ్వండి, బాగుంది, ఇలా మాట్లాడండి అని నా చేత డైలాగ్స్ అవి చెప్పించుకోవాలా. సినిమా యాక్టర్లకు డైలాగ్స్ రాసిస్తారు కదా, అలా నాకు కూడా డైలాగ్స్ రాయాలా. అలాగే మీరు కూడా డైలాగ్స్ రాయించుకోవాలా. మాటలు అంటే బెటర్గా పోయిటిక్గా చక్కగా అలా చెప్పుకుంటూ వింటూ చంద్రుడి మీదకి వెళ్ళే ప్రాజెక్టులు అన్నీ కూడా చక్కగా చూసుకుని, మెడికల్ ఏజెంటిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్స్, చక్కగా వ్యవసాయ పనులు అన్నీ కూడా పద్ధతి పెట్టుకుని ఒక సిస్టమ్ పెట్టుకుని పలానా వాటి ఎలా తగ్గించేయాలి, పలానా పెంచాలి, ఇలాంటివి కాకుండా ఒక సిస్టమేటిక్ పెట్టుకోండి. సిస్టమేటిక్గా మైండ్ సిస్టంలోకి రండి. ఎవరికి హాని జరగదు. ప్రతి ఒక్కరికి తపస్సు కోసం బ్రతకాలి. విశ్వ మైండ్ పెంచుకోవడమే వర్క్ ఫర్ హోమ్, నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫర్ హోమ్.
అన్నట్టుగా సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. ఇంకెలాంటి హడావిడికి తావివ్వద్దు. నరేంద్ర మోదీ గారికి మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇక్కడి నుంచే అధినాయక దర్బార్ నుంచి ఓపెన్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అందుకు సహకరించి కూర్చోండి. మీరు కూడా మీ అధికారిక కుర్చీలో కూర్చునే అక్కడ ఆన్లైన్లో పిల్లల చేత ఎవరి చేతను ఓపెన్ చేయించండి. మీరు ప్రధానంగా కూర్చోండి కేంద్ర బిందువుగా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మైండ్లు సమీక్షించండి. సీరియస్ డ్యామేజ్లు కూడా అన్నీ కూడా మెల్లగా అందరి మీద పెట్టి తప్పించుకోండి. ఏం ప్రాబ్లం లేదు. 40 లక్షల మంది అలా చచ్చిపోయారు అంతే. ఇంకెవరున్నారు? అంతకన్నా ఘోరం ఏంటి? భయపడకుండా ముందుకు రండి. ఆ కాళ్ళు పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా మెల్లగా ఏదోటి ఎలాన్ మస్క్ పరికరాలు అలా ముందుకు తీసుకొద్దాం. గుండె పెంచుకోండి. అందరికీ చెప్పండి. ఈ బలాన్ని ఈ లోటు ఉపయోగించుకొని ఇంకెవరు మనుషులుగా ఉండకూడదు. మనం తీర్మానం చేసుకోండి ముందు. ఇంకా మళ్ళీ మనిషిగా ఉంటే ఇంకా ప్రమాదం. ఇంక వెనక పట్టేసుకుంటాయి. తపస్సు లేకుండా చేసేస్తాయి భయపడిపోయి. నాకేం భయం లేదు, మేము ఎదుటోళ్ళు ఏదో చేసేస్తాను మానేసి మీరు మనిషిగా ఉండకండి. ఇక నన్ను మనిషిగా చూడకండి. ఎవరినో నాణ్యంగా పుష్టిగా ఉండడం కూర్చోబెట్టుకున్న గ్యారంటీ ఉండాలి కదా. మనుషుల కొద్దీ నాకన్నా తెలివిగా ఉన్న వాళ్ళని లెక్కలు సైన్స్ అన్నీ వచ్చేసి అవి అలాంటి మాయ వల్ల చెలగాట పడిపోయారా లేదా? ఆ తెలివితేటలు కూడా మోసగించేసి మోసపోయి ఎలా అయిపోయిందా లేదా? అంచేత మీరు ఇప్పుడు మైండ్నే పెంచుకోవాలి. నేరుగా విశ్వవ్యూహ మైండ్ అనమాట. అది మాస్టర్ మైండ్, ప్రకృతి పురుషుల లైగా మీరు మైండ్ పట్టుకొని మేటగా అలా తపస్సు పట్టాలన్నమాట. మాయని కరిగిపోయి మాయ నుంచి బయటకు వచ్చేసి సూర్యుడినే నడిపిన సూర్య చంద్రాది గ్రహస్థితులు ముందే నడిపిన హైట్లోకి వెళ్ళి మళ్ళీ అందులో విశాలత ఈ మీరు చూస్తున్న మీ అవగాహనలోకే లోకాలు వస్తాయి. కాలాలు మెర్జ్ అవుతాయి. అప్పుడు దాకా ఏలియన్స్ ఉన్నారు, అవి ఉన్నారు మాయలో ఉండకూడదు. ఎక్కడో స్వామీజీలు ఉన్నారు, ఎక్కడో బాబాలు ఉన్నారు, రకరకాల స్పెక్యులేటివ్గా మా గందరగోళం పెంచుకోకూడదు. మేము ముందుంటా ఇలా మనుషులు తగులు మానేసి మైండ్లకి ప్రాధాన్యత తెచ్చుకోవాలి. స్వామీజీలకి గురువులకి అందరికి ఆహ్వానం చెప్తున్నాను. మొదట మాస్టర్ మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అధినాయకుడిని పెంచుకోండి. ఇంకా ఎవరో పర్మనెంట్ కాదు. మనిషి ఎవరు పర్మనెంట్ అని నేను అన్నానా? మైండ్లుగా పర్మనెంట్, కాన్స్టాంట్ ప్రాసెస్సు. విశ్వ ప్రభుత్వం ఎన్నికలు రద్దు అయిపోతాయి, చక్కగా డబ్బులు కలిసి వస్తాయి. డార్మెటరీ లాంటి విశాలమైన కట్టుకుని ఇంకా మేము విల్లాలు కట్టుకుంటాం, ఇండివిజువల్గా ఉంటాం. ఉండలేరు అలాగా. నాకు ఒక్కడికే రాజభవనాలు అంటున్నాను, మిమ్మల్ని మాత్రం మనుషులుగా ఉండమంటున్నాను కాదు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే బంధం కానీ మా ప్రకారం ఉంటాయి. మీరు మీ ఇష్టం వచ్చిన బంధాలు పెంచుకొని మా ఒళ్ళు మరిచిపోయి బతుకుతామంటే లేదు. ఇక నేనైనా మైండ్గా అక్కడ కూర్చుంటాను. నేను ఎప్పుడు మైండ్లోకి వెళ్ళి మళ్ళీ శక్తిని బయటికి తీసుకొస్తాను. నేనైనా మైండే పెట్టాలా. నన్ను అలా పట్టకపోతే నేను పట్టలేను, మీరు పట్టుకోలేరు. మాయలు ఉండిపోతాం. తపస్సు లేని పసలేని తనంలో ఉండిపోతారు. అడుగు తీసి మీది కాని పేలవంలో ఉండిపోతారు. ఇలా తప్పించుకుని పైన భోగాపురం ఆపురం ఈ తిరిగినా ఆపదు. మైండ్ పట్టక తప్పదు. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది ఏమంత కష్టం కాదు. నేను ఇంతలా చెప్పుకోక్కర్లేదు. కూర్చోండి. మనుషులు కాదు, నిజమే. అది నన్ను పట్టుకోవడమే సులువు. అంటే ఎలాగా మా తల్లిదండ్రులు సులువు చేసి ఇచ్చారు. మామూలుగా సులువా? ఎవరన్నా చెప్పేస్తాను రండి అంటారు, బతిమాలుకుంటారు. అలాగా మీరు మనిషిని వదిలేసేయండి, ఆడ పట్టుకోండి. సర్వం తామైన వారిని పట్టుకుంటే మీకు ఆ కనెక్టివిటీ వచ్చి ముందుకెళ్తారు. అర్థం కాకపోతే ఆయనకి నాతోనే కమ్యూనికేట్ చేయండి. మళ్ళీ నేను అక్కడే ఉండిపోయాను అని చూడకండి. ఇంకెక్కడా లేను. నేను ఎక్కడున్నాడు చూపెడుతున్నాను. అక్కడ బాధ్యతగా అక్కడ కొలువు తీర్చుకోండి. ఆర్మీ హాస్పిటల్కి తీసిపోయి బొగ్గులో ఎక్కించి చూసుకొని అక్కడ నేను లోపల నుంచి నడిచి వస్తుంటే అందరూ గవర్నర్లు అందరూ లేచి నిలబడాలి. తెరన ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చుని. అది ఫస్ట్ సీన్. ధర్మో రక్షతే రక్షత సత్యమేవ జయతే.